sugar-free diets. Dr. Rams Private Advice తినండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. రెడ్ డైరీ అంశాన్ని తెరపైకి తెస్తా ఉంది బీఆర్ఎస్ మరొకసారి. ఎందుకు మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగానే రెడ్ డైరీ పేరు తెరపైకి తెస్తారు? నిజంగా వేధింపులు ఎక్కువైపోయా మీ పార్టీ నాయకులపైన? వేధింపులు ప్రతిరోజు ఉన్నాయి. వేధింపులు ఉన్నా కూడా పార్టీ ముందరికి పోతుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వేధింపులకు భయపడేది లేదు. తప్పనిసరిగా వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా, ఏ డైరీ అయినా, రెడ్ డైరీ అయినా, పింక్ డైరీ అయినా, బ్లూ డైరీ అయినా, ఏ డైరీ అయినా కూడా తప్పనిసరిగా కొంతమంది వ్యక్తులు, కొంతమంది అధికారులు అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తూ అధికార పార్టీ ఇస్తున్న అక్రమ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అన్యాయంగా ఉక్కుపాదం మోపుతున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని గతంలో కూడా హెచ్చరించినాం, ఇప్పుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మీరు ఒక పోలీసు ఉన్నతాధికారిగా పనిచేస్తారు, నిజంగా ప్రెషర్ ఉంటుందా? వేరే వాళ్ళపైన కేసులు పెట్టాలని, వేధించాలని, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలని అధికారులపైన కానీ పోలీసు అధికారులపైన? మంచి రాజకీయ నాయకుడు అయితే ప్రెజర్ పెట్టాడు. మంచి రాజకీయ నాయకుడు అయితే చట్ట ప్రకారం నడుచుకోండి, ఏమైనా వీలైతే మా వాళ్ళకి సాయం చేయండి అని అడుక్కుంటాడు. దుర్మార్గుడు, ఒక రౌడీ, ఒక మోసగాడైతే, ఒక ఏమంటారు భూస్వామ్య భావజాలం నరనరాన ఉన్నోడైతే మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నా, వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ముందు వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళని బొక్కల పడే కొడుకులు అని చెప్పేసి దుర్భాషలాడుతూ మరి పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. తెలివి ఉన్న పోలీసు అధికారి అయితే, ఆత్మగౌరవం ఉన్న పోలీసు అధికారి అయితే, మెడకాయ మీద తలకాయ ఉన్న పోలీసు అధికారి అయితే, మరి 3 సింహాలను తల మీద పెట్టుకున్న పోలీసు అధికారి అయితే తప్పనిసరిగా ఆ పొలిటీషియన్కి ఎదురు తిరుగుతాడు. నాకు గతంలో కూడా కొన్ని సంఘటనలు నాకు తెలుసు. ఎస్ఐలు కూడా వినరు మాట. కానీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి అలా ఎస్ఐ దాకా కొంతమంది మాత్రం కాంగ్రెస్ కండువా వేసుకున్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్గా నమోదు చేయడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో కంప్లైంట్ రాసి ఆగమేఘాల మీద వాట్సాప్ పంపిస్తే కూడా ఎఫ్ఐఆర్ రిలీజ్ అవుతూ ఉన్నది. మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏదో తీవ్రవాద నేరం చేసినట్టుగా, ఉగ్రవాదులైనట్టుగా రాత్రికి రాత్రి ఇంటి నుంచి వచ్చి 3 గంటలకు ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. నిన్న రాత్రి గౌతమ్ పోతగోని పెట్టిండ్రు. ఆయన తీరా చేసింది ఏంటండి, తీరా పొద్దున లేచి ఆయనకు నోటీస్ ఇచ్చాడు. 35(3) BNSS కింద నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇంటికి వచ్చి ఇవ్వచ్చు కదా. అంటే రేవంత్ రెడ్డి ఆయన హోంమంత్రి, ఆయన ఎక్కడ ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అర్జెంటుగా తీసుకపోయి ఇస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఒక అభయం ఇచ్చిండు వీళ్ళందరికీ, మీరు ఏమైనా చేసుకోండి, బీఆర్ఎస్లను మొత్తం కూడా రోకల్ బండలు ఎక్కియండి, వాళ్ళను విమానం మూత మోగించండి, ఈపులు సున్నం చేయండి అని ఆయన అక్రమంగా ఆదేశాలు ఇచ్చిండు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు అన్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి? మీకు డౌట్ ఉన్నదా అనండి. ఆయన రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు ఆయన ఏళ్ళు చెప్తే కొండ వాగుతున్నారు పోలీసు వాళ్ళు. చివరగా కవిత ఇష్యూ పులి స్టాప్ పడ్డది. హరీష్ రావు ఈరోజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ తెలంగాణ ఉన్నంత వరకు ఉంటుంది, బయట చేస్తున్న తప్పుడు ప్రచారం అంతా స్టేట్మెంట్. బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, అగ్రనాయకులు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో నడవడానికి లక్షలాది మంది, కోట్లాది మంది కార్యకర్తలు, ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులై ఉన్నారు. వారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం పోవడానికి ఉన్నారు. నేను అనుకుంటాను మీరు చెప్పిన ఈ అన్నీ కూడా 2 నిమిషాల్లో సర్దుకుంటాయి బ్రదర్. ఇది పెద్ద ఇష్యూనే కాదు. కేసీఆర్ గారి తపనంతా కూడా తెలంగాణ అన్నిటికన్నా గొప్పగా ఉండాలి, తెలంగాణ రక్షించబడాలి, తెలంగాణ దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలని అంటున్నారు. మిగతావన్నీ కూడా నాకైతే పెద్ద సమస్యలుగా అనిపించింది. మధ్య ఎక్కడన్నా కలిసే అవకాశం దొరికిందా, లేకుంటే కవిత గారిని మీరు మీట్ అయ్యే అవకాశం? కవిత గారిని నేను ఎన్నోసార్లు కలుస్తూ ఉంటాను. అది పెద్ద అమెరికా నుంచి వచ్చిన తర్వాత. ఎవరు, కవిత గారా నేనా? అమెరికా నుంచి కవిత గారు వచ్చిన తర్వాత, లేక బయటకు వచ్చిన తర్వాత? నేను వారిని కలవలేదు, కలిసే అవకాశం రాలేదు. ఈరోజు ఫార్మేషన్ డే రాలేదు, కేవలం జాగృతి, తెలంగాణ, కేసీఆర్ 3 పేర్లే తీసుకున్నారు. జాగృతి కార్యాలయానికి పరిమితమయ్యారు, పార్టీ ఆఫీస్కి దూరంగా ఉంటారట. ఆ ప్రశ్నను మీరు కవిత గారిని అడిగితేనే బాగుంటుంది, నన్ను అడగదు. థ్యాంక్ యూ. జరుగుతున్నటువంటి పోలీసు కార్యాలయాలన్నీ కూడా కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయి. వాట్సాప్లో కంప్లైంట్ రైజ్ చేస్తే మా కార్యకర్తల పైన, సోషల్ మీడియా వారియర్స్ పైన కేసు కంప్లైంట్ చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కెడి గారు, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.